వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. సంధ్య, నెక్లెస్ అమ్మా నాన్నకు చూపించు. చాలా బాగుంది. ఏమండి, మీరు చూడండి. బాగుంది. నాన్న సూర్య, చాలా బాగుందిరా. నాకు కూడా చాలా నచ్చిందమ్మా. సంధ్య మెడలో పెట్టుకొని అద్దంలో కూడా చూసుకుంది. అప్పుడేదో దయ్యాన్ని చూసినట్టు వెంటనే లేచి వేరే సెక్షన్కి వెళ్దామని చెప్పింది. ఇదే బాగుంది తీసుకో అంటే వినలేదే. వెళ్దాం వెళ్దాం అని ఒకటే గోల. అంటే వేరే సెక్షన్లో కూడా బాగుంటాయేమో అని అనుకున్నానండి. ఏం బాగున్నాయి, నాకు కూడా కనిపించకుండా షాప్ మొత్తం తిరిగేసి వచ్చావు. ఆఖరికి ఇదే తీసుకోవాల్సి వచ్చింది. ఏమండి, ఖరీదైన నగ తీసుకుంటున్నప్పుడు అన్ని వెరైటీస్ చూడాలి కదండి. దీనికన్నా మంచిది ఉంటుందేమో అనుకున్నాను. ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ సంధ్య. మనకేదైనా ఫస్ట్ టైం నచ్చిందంటే దాన్ని ఎప్పటికీ వదులుకోకూడదు. ఒకవేళ మిస్ అయితే ఎంత బాధపడ్డా ఏడుపు తప్ప లైఫ్లో సంతృప్తే ఉండదు. ఇది కూడా నీకు చెప్పకుండా సేఫ్ సైడ్ నేను బిల్డింగ్ చేయించాను కాబట్టి సరిపోయింది. లేదంటే వేరే ఎవరికైనా నచ్చుండేది, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. మంచి పని చేసావురా సూర్య. రోజు రోజుకి బంగారం రేటు పెరుగుతున్నా భారతీయులకు మాత్రం మోజు తగ్గడం లేదు. నిజమేనండి. రోజు రోజుకి గ్రాము రేటు అంత పెరిగింది ఇంత పెరిగింది అంటున్నారు, కానీ కొనేవాళ్లు మాత్రం కొంటూనే ఉన్నారు. సంధ్య, నువ్వు అటు తిరుగు. ఎందుకండి? నేను కొన్న నెక్లెస్ కదా, అమ్మా నాన్న ముందు నీ మెడలో పెట్టాలనుంది. అమ్మా, ఇలా ఇవ్వు. ఇప్పుడు ఎందుకండి? షాప్లో పెట్టారు కదా. అక్కడ అమ్మా నాన్న లేరు కదా. నువ్వు అటు తిరుగు. నువ్వు తిరుగు సంధ్య. సంధ్య, నీ మెడలో ఇలా నెక్లెస్ పెడుతూ ఉంటే నాకు తాళి కట్టినట్టే ఉంది. చనిపోయానని తెలిసి కూడా నేను కట్టిన తాళి తీయకుండా అలానే మెడలో ఉంచుకున్నావు. ఇంత నమ్మకం, ప్రేమ ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు. నెక్లెస్ మామూలుగా చూడడం కన్నా సంధ్య మెడలో చూస్తుంటే చాలా బాగుందిరా. సంధ్య, నెక్లెస్ నీకు నచ్చిందా? అదేం ప్రశ్నరా, నచ్చింది కాబట్టే కదా తీసుకుంది. అదీ కాక నువ్వు కొన్న తర్వాత నచ్చకుండా ఎలా ఉంటుంది? ఏమమ్మా, ఈ మధ్యన కన్ఫ్యూజన్ చాలా ఎక్కువైపోయింది. ఏం చెయ్యాలి, ఏది సెలెక్ట్ చేసుకోవాలి అన్న క్లారిటీ మిస్ అవుతుంది. అవునండి, నిజమే. పరిస్థితులు అలా మారిపోయాయో లేక సమస్యలు వెతుక్కుంటూ వస్తున్నాయో నాకు తెలియడం లేదు. ఏం చేయాలో ఎలా ఉండాలో తెలియక చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను. సమస్యలేంటి సంధ్య? దేని గురించి మాట్లాడుతున్నావు? అదేనండి, ఆఫీస్ వర్క్ దాని గురించి చెప్తున్నాను. ఈ జాబ్ గురించి తెలిసిన రోజు నుండి నేను వద్దు అని చెప్తున్నాను, కానీ నువ్వే అర్థం చేసుకోకుండా బాధ్యత బాండ్ అని చెప్తున్నావు. సర్లేరా, ఇప్పుడు దాని గురించి ఎందుకు? లక్ష్మి, వాళ్ళకు భోజనాలు వడ్డించు. అలాగేనండి. మీరిద్దరూ వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. సంధ్య, రా సంధ్య. పండుగారు, 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 గుడ్ న్యూస్.
పండుగారు ఇన్ని రోజుల మీ వెయిటింగ్ ఫైటింగ్ ఈ రోజుతో ముగిసింది. ఇక నుండి మనకన్నీ మంచి రోజులే. మంచి రోజులా? అంటే దివ్య నాకు చెప్పకుండా బాబ్జీతో పెళ్లి గురించి ఏమైనా మాట్లాడిందా? పండుగారు ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి రోజు కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? బాబ్జీ, కాస్త ఆ ఎగ్జైట్మెంట్ కంట్రోల్ చేసుకుని ఏం జరిగిందో చెప్పు. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇప్పుడే డాక్టర్ గారిని కలిసి వచ్చాను. మీ స్కానింగ్ రిపోర్ట్ లో ఏ ప్రాబ్లం లేదని చెప్పారు. ఇక నుండి మీరు డాన్స్ చేయొచ్చు, గెంతులు వేయచ్చు, ఆఫీస్కి వెళ్ళొచ్చు, ఫోన్ చూసుకుంటూ రోడ్డు కూడా దాటేయచ్చు. వదులు బాబ్జీ, వదులు వదులు బాబ్జీ. అందుకేనా ఉరిశిక్ష పడిన ఖైదీని ఊరికే వదిలేసినట్టు ఇంత ఊగిపోతున్నావు? పండుగారు పోలికది కాదు కానీ ఫీలింగ్ మాత్రం అలానే ఉందండి. అప్పుడే మురిసిపోకు, నీ శిక్ష ఇంకా పూర్తవలేదు. ఆ? డాక్టర్ గారు ఓకే అన్న తర్వాత ఇంకా పూర్తవకపోవటం ఏంటండి? కామెడీ కాకపోతే. ట్రీట్మెంట్ చేసింది డాక్టర్ అయినా అగ్రిమెంట్ రాయించుకుంది నేను. ఆ, మళ్ళీ అగ్రిమెంట్ గోల్ ఏంటండి? గోల కాదు, అందులో రూలు. డాక్టర్ ఇచ్చిన మందులు పూర్తయ్యే వరకు నువ్వు నాకు సేవలు చేస్తూనే ఉండాలి. కాదు కూడదు అని ఎగిరిపోవాలని చూస్తే లేడీ ఎస్ఏ లాకప్ డోర్లు తీస్తుంది. నా ఆనందం మొత్తాన్ని నీటి బుడగలాగా ఇలా పేల్చేశారేంటండి? ఆ మందులు ఇంకెన్ని రోజులు వస్తాయండి? 10 రోజులు. ఇంకా 10 రోజులుందా? అవును, 10 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ 10 రోజుల్లో దివ్యతో మాట్లాడి బాబ్జీ మనసు మార్పించాలి. మా ఇద్దరికి పెళ్లి జరిపించేటట్టు చెయ్యాలి. లేదంటే బాబ్జీ దొరకడం కష్టం. ఇన్ని రోజులు ఓపిక పట్టాను. ఇంకొక 10 రోజులు ఏదో ఒకలా నెట్టుకొచ్చేస్తే ఈ బానిస సంఖ్యలు తెంచుకొని ఎగిరిపోవచ్చు. నా మెడలో తాళి కట్టే వరకు నిన్ను ఎక్కడికి ఎగిరిపోనివ్వను బాబ్జీ. సంధ్య, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఈరోజు నీకొక నీ మెళ్ళు ఈ నెక్లెస్ ఏంటి? చూడు, ఇలాంటి డిజైన్లు సిటీలో 2 ఉన్నాయని ఆ షాప్ వాడు చెప్పాడు. ఒకటి వేరే వాళ్ళు తీసుకుంటే రెండోది వేరే బ్రాంచ్ నుంచి తెప్పించి మరీ నాకిచ్చాడు. అలాంటిది ఈ నెక్లెస్ నీ మెడలోకి ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? మాట్లాడు సంధ్య. మీ అమ్మ నాన్న ఇంత కాస్ట్లీ నగ కొనలేరు. నేను తప్ప నీ గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. అంటే నువ్వు ఆశ్రమానికి వెళ్ళలేదా? ఈ గిఫ్ట్ వేరే వాళ్ళు ఎవరైనా ఇచ్చారా? చెప్పు సంధ్య, నువ్వు సైలెంట్గా ఉంటే నేనేమర్థం చేసుకోవాలి?